మన ఆధ్యాత్మిక జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రప్రదమైనది పాపమును గురించి ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. పాపం చేస్తే ఏం జరుగుతుంది? కొందరు డౌట్ ఏంటంటే వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారు, ఎందుకు సావట్లేదండి అంటున్నారు. వారింత ద్రోహం చేస్తున్నారు, ఎందుకు సావట్లేదు అంటున్నారు. అంటే జనులకి ఏం తెలుసంటే పాపం చేసేవాడు చస్తాడు. ప్రజలకి ఏం తెలుసంటే, మనకేం తెలుసంటే పాపం చేసేవాడు ఎప్పటికైనా చస్తాడు. వాడి పాపం వాడిని పట్టుకుంటుంది. ఈ సత్యం మనకు తెలుసు. పాపాన్ని గురించి చాలా విషయాలు దైవగ్రంథం చెప్తా ఉంది. పాపాల్లో 2 రకాలైన పాపాలు ఉన్నాయి. ఒకటి మరణకరమైన పాపం, రెండవది మరణకరము కాని పాపం. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. మరణకరమైన పాపానికి మరణకరము కాని పాపానికి చాలా తేడా ఉంది. కొన్ని పాపాలు చేసినప్పుడు ప్రజలు వెంటనే మరణించారు. కొన్ని పాపాలు చేసినప్పుడు వారికి మరణం రాలేదు. ఈ రెండింటి విషయాలు మనం గమనించాలి. కొందరు పాపం చేసిన వెంటనే వాళ్ళకి శిక్ష వచ్చేసింది, వాళ్ళు చచ్చిపోయారు. కొందరు చచ్చిపోలేదు. కయ్యూను ఉన్నాడు, తన తమ్ముడైన హేబేలు చంపాడు, కానీ మరణం వెంటనే రాలేదు. మోషే ఉన్నాడు, ఐగుప్తుని చంపాడు, కానీ మరణం రాలేదు. కొన్ని పాపాలు ఉన్నాయి, వాళ్ళు చేశారు కానీ మరణం రాలేదు. విచిత్రం ఏంటంటే ధూపార్తులు తీసుకొని కోరాహు, దాతాను, అబిరాములు మోషేకి అహరోనుకి ఎదురుగా నిలబడితే వాళ్ళు వెంటనే చచ్చిపోయారు. అహరోను యొక్క కుమారులు తమకు ఆజ్ఞాపింపని అన్ని అగ్నిని తీసుకొని వచ్చినప్పుడు వెంటనే చచ్చిపోయారు. దైవ గ్రంథంలో అలాగ రాయబడి ఉంది. సంసోను వ్యభిచారం చేశాడు, చచ్చిపోలేదు. దావీదు వ్యభిచారము, నరహత్య చేశాడు, చచ్చిపోలేదు. కానీ క్రొత్త నిబంధనలో మనం చదివితే అననీయ, సఫేరాలు పరిశుద్ధాత్మను మోసగించి దేవుని సేవకుడితో అబద్ధమాడారు, వెంటనే చచ్చిపోయారు. మరణం బాహ్య సంబంధమైన మరణం, ఆంతరంగిక సంబంధమైనటువంటి మరణం. కొందరు ఆత్మలు చచ్చిపోతాయి, వారికి ఎంత ఉపదేశం చేసినా మార్పు కలగదు. కొందరు శారీరకంగా చచ్చిపోతారు. ఏదేమైనా పాపం యొక్క పరిపక్వత మరణమే. పాపం వలన వచ్చే నష్టాలేంటో ఈ ఉదయకాలాన మనం తెలుసుకుందాం. పాపం వల్ల ఏం కలుగుతుంది? చాలామంది వాళ్ళు అనుకుంటారు పాపం వల్ల మరణం కలుగుద్దండి అని. మరణం రాదు, మరి ఏం కలుగుతుంది? పాపం వలన భూమి మీద ఉన్న మనం పాపం చేస్తామని అనుకో, ఆ పాపానికి ప్రతిఫలంగా ఏం కలుగుతుందో బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చదువుతున్నాను, గమనించండి. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనకపోవును. మొట్టమొదటి గమనించండి, నీ లోపల ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ లోపల పాపాన్ని ఉంచుకొని కనుక నువ్వు ప్రార్థన చేస్తే భక్తుడు అంటున్నాడు, ప్రభు నా మనవి వినడు. ఎందుకంటే దేవుడు మీ ప్రార్థన వినకపోవడానికి గల కారణం పాపమే. పాపం యొక్క పరివసనం మరణమే. కానీ ఆ మరణానికంటే ముందు, మరణం ఎప్పుడంటే పరిపక్వత అయిపోయినప్పుడు, అంటే ఎక్కువగా ఇక పాపం మెరిగిపోయిందంటే ఇక నువ్వు ఉండవు. అంతకు మునుపు జరిగే విషయాలు చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో దేవుడు నీ ప్రార్థన వినడం మానేస్తాడు. వినడు నీ ప్రార్థన. ఇది నిజమా? అవును, వినడు. దైవ గ్రంథంలో మనం చదివితే ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు చేసిన పాపం, యాజకుడు చేయవలసిన పని సౌలు చేసి దేవుడు అమాలేకులను చంపమంటే వారందరినీ, వారి యొక్క అక్కడున్న సంపదని మొత్తాన్ని చంపమంటే కొన్ని బలమైన పశువులు తెచ్చి దాచిపెట్టాడు. పాపం చేశాడు. దాని పరివసన ఏం జరిగిందో తెలుసా? దేవుడు మాట్లాడడం మానేశాడు. సమూయేలు ప్రవక్త ఉన్న రోజులు చాలా బాగుంది. సమూయేలు ప్రవక్త చనిపోయిన తర్వాత ఇతడు ప్రార్థన చేస్తున్నాడు, కానీ జాబు రావట్లేదు. సరేలే, పోనీలే, యాజకుడి దగ్గరికి వెళ్దాం, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్దామంటే వారి దగ్గర నుంచి కూడా దేవుడు మాట్లాడట్లేదు. ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలుసా? చివరికి కన్నపిశాచు గల వాని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే పాపము. పాపము మనల్ని విడిచిపెట్టదు.
పాపం వలన దేవుడు మనల్ని వదిలిపెట్టేస్తాడు, మన ప్రార్థన వినడు. ఏ పాపము చేశాడు సౌలు? వ్యభిచారం చేసినట్లేదు కానీ మాట వినలేదు. నీవు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలు వినకుండా పాపం చేశావు. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయనీయకుండా నువ్వు ఆ పని చేసి పాపాన్ని చేసావు. జాగ్రత్తగా వినాలి. లేనిపోయిన పనులు మనకెందుకండి? చాలామందికి ఈరోజు తొందర ఎక్కువైపోయింది, తొందరపాటు పడుతున్నారు. యాజకులు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలనుకుంటున్నారు. చూడండి, అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. కొన్ని పనులు దేవుని సేవకులు చేయాలి, దేవుని సేవకులు మాత్రమే చేయాలి. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పనులు చేయకూడదు. దేవుడు వారికి అప్పగించాడు, వారు మాత్రమే ఆ పని చేయాలి. నేటి కాలంలో పరిస్థితి ఎలాగుంది అంటే, నువ్వు సంఘ కాపరి పక్క కూర్చో అని చెప్పి ఆయన పక్కన పెట్టి ఆయన చేయాల్సిన పనులన్నీ ఈ విశ్వాసులైన వాళ్ళు చేసేస్తున్నారు. వీళ్ళు ఎవరంటే సౌలు సంబంధీకులు. వీళ్ళు చేస్తున్న పని తప్పని వీళ్ళకి తెలియట్లా. అది పాపమది. జాగ్రత్త సుమ. ఆత్మీయతను కోల్పోవడానికి ఇటువంటి పాపాలని సాతానుడు చేయిస్తాడు, మనసుని గలిబిలి చేస్తాడు. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి, దేవుని సేవకుడు చేయాల్సిన పని దేవుని సేవకుడు చేయాలి. అంతేకాని ఆ సేవకుడు పని మీరు చేస్తే, నువ్వు రాజువి, నీ పన్ను చేయి, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి, నీ పన్ను చేయి, సేవకుడు పని సేవకుడు చేస్తాడు. జాగ్రత్త, అదొక భయంకరమైన పాపం. ఆ పాపం వలన దేవుడు నీ ప్రార్థన వినడు. రెండవది, సౌల్లో ఉన్న మరొక పాపం ఏంటంటే, దేవుడు చెప్పాడు అమాలేకీయుల్ని, వాళ్ళ సంతతిని, అక్కడున్న పశు సంపద మొత్తాన్ని చంపేయన్నాడు. దేవుడు ఏది తీసేయమంటాడో అది తీసేయాలి. దేవుడికి అవసరమని ఉంచకూడదు. దేవుడు వద్దన్నాడా, వదిలిపెట్టేసే. దేవుడు విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టేసే. దేవుడు ఏది చేయమంటే అది చేయాలి. ఈ బలిసిని అండి వీటిని తీసుకొచ్చి దేవుడు కాಣಿకిస్తానంటే దేవుడు ఇష్టపడ్డావు. ఆయనకి బలిసిని కొవ్విని కాదు కావాల్సింది, మాట వినడం కావాలి. అందుకంటాడు ఆయన, బలులను అర్పించుట కంటే మాట వినడం శ్రేష్టం అంటాడు. జాగ్రత్త సుమ. పాపం వలన కలిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే, మీ ప్రార్థన దేవుడు వినడం. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని కప్పిపుచ్చుకోకూడదు, ఒప్పుకోవాలి. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో అది నీలోంచి తీసివేయబడుతుంది. పాపాన్ని కప్పిపుచ్చుకుంటే అది పెరిగి 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 ప్రార్థన వినకుండా చేసి ఇంకా కార్యాలు అవన్నీ జరిగి మరణానికి తీసుకొని వెళ్తుంది. ప్రియ సోదరులారా, గమనించండి, పాపం యొక్క పర్యవసనం మొట్టమొదట ప్రార్థన వినడు ఆయన. రెండవది చెప్తున్నాను, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. మహాజ్ఞాని అండి, మహాజ్ఞాని. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను అంటున్నాడు, పాపము ప్రజలకు అవమానాన్ని తీసుకొస్తుంది. చూడండి, అప్పుడప్పుడు కొంతమంది పాపంలో చిక్కుబడిపోయి బయటకు రాలేక అవమానంతో సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళు చేసింది పాపమే, వాళ్ళు చేసింది తప్పే. అయితే వాటిలో నుంచి బయటకు రాలేక, బయటపడలేక వారు చేసిన ఆ పాపానికి ప్రతిఫలంగా అవమానం వస్తుంది. చూడండి, అవమానాలు ఎందుకు వస్తాయి? ఊరికే ఎవ్వడు అవమానం చేయడు. తప్పు చేసినప్పుడే అవమానం చేస్తాడు. నన్ను అవమానపరిచారండి 10 మందిలో అంటే, నువ్వు న్యాయంగా ఉంటే నీకెందుకు అవమానం? ఒకవేళ న్యాయంగా ఉండు నువ్వు అవమానపరచబడ్డావా, దీవించబడతావు. అన్యాయం చేసి కూడా నన్నెందుకు అవమానపరిచారు అంటే అది ఎంత దౌర్భాగ్యం చెప్పండి. చేసింది అన్యాయం, చేసింది మోసపు పని, దురాహకార్యం చేసావు, దొంగతనం చేసావు. కానీ ఏమన్నావు తెలుసా? నన్ను అందరి ముందల అవమానపరిచేది. అందరి ముందల అవమానపరచకపోతే కొందరు ఫీల్ అవుతారు, అందరి ముందల నన్ను అన్నారండి. చేసిన పనిని బట్టి ఎవలేనంటారు, పని చేయకుండా ఎవరు అనరు. దుర్మార్గం పని చేసి, చెడ్డ పని చేసి అందరి ముందలంటే అని ఎందుకు ఈ అవమానాలంటే, పాపము ప్రజలకు అవమానాన్ని తెస్తుంది. కయ్యూను అంటున్నాడు, నా దాస శిక్ష నేను భరింపలేనంత గొప్పది,
నేను అవమానపరచబడ్డాను, నన్ను చూసిన వాళ్ళని చంపేస్తారు. ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు కృపణిచ్చాడు. అవమానమే, పాపానికి ఘనత రాదు. పాపం చేసి గనులుగా తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక రోజు ఏడవలసిన పరిస్థితే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపం యొక్క పర్యవసనం ఏంటి అంటే అవమానమే. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు తలదించుకుంటారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న ఆ కుమార్తె కానీ ఆ కుమారుడే కానీ చేసిన పనికి తలదించుకుంటారు, అవమానంతో కృంగిపోతారు. చాలా మంచిదండి మా అమ్మాయి, బంగారం అండి అని చెప్తా ఉన్నారు. ఈ బంగారం వెళ్ళి ఏం చేస్తుంది అంటే తల్లి తండ్రి మాట వినకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయినప్పుడు ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఎవరికి చెప్పపెట్టకుండా నేను ఆ అబ్బాయిని ప్రేమించానని చెప్పి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, ఆ విషయాన్ని ఊరంతా మాట్లాడినప్పుడు ఎంత అవమానం. పాపం వాళ్ళది, అవమానం కుటుంబానిది. కాదు, పాపం వాళ్ళది కూడా. ఎందుకో తెలుసా? చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రోత్సహించి ఏమీ తెలియని వాళ్ళకి లాగుంటున్నారు. జాగ్రత్త సుమా, పాపం మనిషిని వదిలిపెట్టదు. పాపం వల్ల అవమానం వస్తుంది, పాపం వల్ల తృణీకరించబడతారు, పాపం వల్ల అవమానమే కలుగుతుంది. జ్ఞాని అంటున్నాడు, పాపం ప్రజలకు అవమానాన్ని తీసుకొస్తుంది అంటున్నాడు. ఇది రెండవ విషయం. మూడో విషయాన్ని చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 38వ కీర్తన 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నా పాపమును బట్టి నా ఎముకలకు స్వస్థత లేదు అన్నాడు భక్తుడు. అతడు గ్రహించాడు, నా ఎముకలకు బలం లేదు, నాకు ఆరోగ్యం లేదు. దీనికి కారణం ఏంటని గ్రహిస్తే, నేను తిన్న తిండి కాదు, నేను పీల్చిన గాలి కాదు, నేను త్రాగిన నీళ్లు కాదు, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు కాదు. ఎందుకు నాకు అనారోగ్యం అంటే అంటాడు, నా పాపమును బట్టి నాకు స్వస్థత లేదు. ఈరోజు చాలామందికి స్వస్థత కలగపోవడానికి గల కారణం ఏంటి? వారి పాపాన్ని బట్టే వారికి ఏం కలగట్లేదు? స్వస్థత కలగట్లేదు. ఎన్ని మెడిసిన్లు వాడుతున్నారో స్వస్థత రావట్లేదు. ఎందుకు అంటే వారి పాపాన్ని బట్టి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? స్వస్థత కలగట్లేదా? చాలామంది చెప్తారు, మాకు పాస్టర్ గారు చాలా ట్యాబ్లెట్లు వాడుతున్నామండి, కానీ మాకు ఆరోగ్యం రావట్లేదు, స్వస్థత రావట్లేదు అని చెప్తారు. నిజమేనా? నిజమే, రావట్లేదు. ఎందుకు అంటే నీ లోపల పాపం ఉంది. ఆ పాపాన్ని విడిచిపెడితే ఆయన స్వస్థత ఇస్తాడు, ఆ పాపాన్ని వదిలిపెడితే ఆయన స్వస్థత ఇస్తాడు. అనారోగ్యాలు రకరకాలుగా కలుగుతాయి. నీళ్ళు, చల్లటి నీళ్ళు తాగితే నిమ్ము చేస్తుంది, తర్వాత కూల్ డ్రింక్స్ తాగితే నిమ్ము చేస్తుంది. కొందరికి కొన్ని రైస్ పడవు, కొన్ని నూనెలు పడవు. వీటి వల్ల అనారోగ్యం పాలవుతాం. ఇవి ఆహార పదార్థాల వల్ల, గాలి పొల్యూషన్ వల్ల, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా ఉంటాయి. అయితే కొందరికంట వస్తాయి జబ్బులు, ఆ జబ్బులకి స్వస్థత లేదు. ఎందుకు లేదంటే వారి పాపాలను బట్టి వారికి స్వస్థత లేదు. జాగ్రత్తగా ఉండాలి. మన పాపాలను బట్టి మనకు స్వస్థత కలగట్లేదేమో. స్వస్థత లేని వాళ్ళు కనిపెట్టుకోండి, ఓహో నా పాపం వల్లే రావట్లేదు అనుకుంటా అని గమనించి పాపాన్ని విడిచిపెడితే ఆయన స్వస్థత ఇస్తాడు. ఇది మూడో కార్యం. నాలుగవదిగా యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం, నా పాపమును కప్పుకున్న ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారనవుదును. వేషధారి అయిపోతావు. పాపం నీలో ఉంటే, పాపాన్ని నువ్వు కప్పబెట్టుకుంటే వేషధారివు నువ్వు. వేషధారి. మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకో, ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు కాదు. ఈ కడవరి దినాల్లో చాలామంది వేషధారులు ఎక్కువైపోయారు. ఎందుకు వీళ్ళు వేషధారులు అయిపోయారంటే, వీరు లోపల పాపం నుంచుకొని వీళ్ళు వేషధారుల వలె అవుతున్నారు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి వేషధారులు. దేవుని దృష్టికి వేషధారులు. పాపము నిన్ను దేవుని దృష్టిలో వేషధారిగా ఉంచుతుంది. అందుకే యేసయ్య అన్నాడు కదా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. వాళ్ళ కోపం వచ్చేసింది. మేము తెల్ల అంగీలు వేసుకున్నా మమ్మల్ని వేషధారులు అంటావేంటి అన్నట్టుగా చూశారు ఆయన్ని. వాళ్ళు వేషధారులేనా? వాళ్ళు వేషధారులే. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారంటే వాళ్ళకి మండిపడ్డారని ఉంది వాక్యంలో. ఈరోజు కూడా చాలామంది గమనించండి,
వేషాలు వేస్తూ ఉన్నారు. భక్తిపరుల వేషం, ప్రార్థనా వేషం, ఉపవాసం వేషం. తాగాల్సినవన్నీ తాగేస్తారు, తినాల్సినవన్నీ తినేస్తారు, ఉపవాసం ఉన్నామని పబ్లిక్కి చెప్పి వేషం. జాగ్రత్త, వేశ్యలైన క్షమిస్తాడు కానీ వేషధారులు క్షమించడంట. వేషధారులకు పరలోకం లేదంట. పాపం నీలో ఉంటే నీ వేషధారివే. పాపాన్ని తీసివేసుకో, పరిశుద్ధుడిగా అవుతావు. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని చెప్తున్నాను, మనందరికీ తెలిసిన విషయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. పాపం యొక్క చివరి స్థాయి ఏంటి అంటే అవమానము. దేవుడు మన ప్రార్థన వినడు, స్వస్థత కలగదు, వేషధారులం అవుతాం. చివరి కార్యం ఏంటి అంటే మరణమే. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను. పాపాన్ని విడిచిపెడితే రక్షించబడతావు. పాపాన్ని విడిచిపెడితే స్వస్థత కలుగుతుంది. పాపాన్ని విడిచిపెడితే ఘనత కలుగుతుంది. పాపాన్ని విడిచిపెడితే ప్రభు నీ మొర వింటాడు. పాపాన్ని విడిచిపెడితే ఆనందం కలుగుతుంది. పాపంలో ఆనందం ఉంటుందేమో కానీ ఆ ఆనందం నిన్ను మరణానికి తీసుకుని వెళ్తుంది. పాపంలో సంతోషం ఉంటుందే కానీ ఆ సంతోషం కొద్ది కాలమే. కానీ పాపాన్ని విడిచిపెడితే శాశ్వతమైన ఆనందం. పాపాన్ని విడిచిపెడితే నిత్య సంతోషం. పాపాన్ని విడిచిపెడితే నిత్య జీవం. భూమి మీద నువ్వు చనిపోయినా యుగాలు బ్రతికే ఆ బ్రతుకు నీకు కావాలి అంటే పాపాన్ని విడిచిపెట్టు. ఇటువంటి పాపమైన, ఈ లోక సంబంధమైన పాపమైన, ఆధ్యాత్మికతలో ఉన్న పాపమైన, మీకు అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన పాపాలు, సేవకునితో అబద్ధం చెప్పడం పాపం, పరిశుద్ధాత్మను మోసగించడం పాపం. జాగ్రత్త సుమా. కానీ కొన్ని పాపాలు ఉన్నాయి, ఆ పాపాలు నిన్ను తప్పకుండా నరకానికి తీసుకుని వెళ్తాయి, మరణానికి తీసుకుని వెళ్తాయి. కొన్ని పాపాలు నువ్వు చేసావు, మరణం రాలా, కానీ ఆ పాపపు చిట్ట పెరిగి ఒకరోజు మరణం వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని సంపాదించుకోండి. పాపను రక్షించుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ప్రభు కొరకు జీవించి దైవ కృప కలిగి పాపాన్ని జయించి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించుదురుగాక. ప్రభు రక్షణ దయచేయునుగాక. పాపం నుండి విడుదల దయచేయునుగాక.